నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ మిళ్ళ. గత 30 ఏళ్లుగా భారత్తో ఎంతో స్నేహంగా ఉన్న అమెరికా ఒకేసారి సడన్గా శత్రువుగా మారిపోయి 50% టారిఫ్లు విధించడంతో పాటు భారత్కు ప్రధాన శత్రువైన పాక్తో స్నేహం చేస్తోంది. మోదీని ట్రంప్ తీవ్రంగా ద్వేషిస్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. పైకి అమెరికా లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్కు శత్రువులుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఒక అదృశ్య శత్రువు ఉంది అంటూ ఉంటారు. ఆ అదృశ్య శత్రువునే డీప్ స్టేట్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ డీప్ స్టేట్ అంటే ఏంటి? ఈ డీప్ స్టేట్ ఎందుకు భారత్కి, ముఖ్యంగా మోదీకి శత్రువుగా మారింది? ఇందులో రాహుల్ పాత్ర ఏమైనా ఉందా? ఈ డీప్ స్టేట్ నుంచి భారత్ను, మోదీని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. డీప్ స్టేట్ అంటే ఏంటి? ఇది అదృశ్యంగా ఎందుకు ఉంటుంది? డీప్ స్టేట్ ఏమేం పనులు చేస్తుంది అంటే ఏం చెప్తారు? చాలా సంక్లిష్టమైన టాపిక్ ఏంటంటే డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ అనే పదం మనం ఎక్కువగా వినం, కానీ ఈ డీప్ స్టేట్ని ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఏ విధంగా అంటే మనం ప్రతిసారి బయట సమాజంలో బయట నిరక్షరాస్యులు సామాన్య ప్రజలు కూడా ఒకటి చర్చించుకుంటూ ఉంటారు. ప్రధాని సీట్లో ఉంటారు కానీ, సీఎం సీట్లో ఉంటారు కానీ, వీళ్ళ వెనకాల అదృశ్య శక్తులు కొంతమంది కంట్రోల్ చేస్తారా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు అంటారు, మోడీ ఎవరి మాట వింటారంటే అదాని ఏం చెప్తే చేస్తారు మోడీ అని ఆయన అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు చేయాలి అంటే కింద రామోజీరావు గారు చేస్తారో లేకపోతే వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు గారు వింటారంటారు. రేవంత్ రెడ్డి గారు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్టు వింటాయి అంటారు. అదేవిధంగా ట్రంప్ అమెరికా కంపెనీలు చెప్పినట్టు వింటాయి అంటారు. అంటే ఎలక్షన్ ఫండ్ ఎవరిస్తున్నారు ఏంటి అనేది. అంటే సామాన్యంగా ప్రతి ప్రజలు కూడా డీప్ స్టేట్ అంటే ఏంటో తెలుసు, కానీ డీప్ స్టేట్ అనే పదాన్ని మాత్రం వినరు. డీప్ స్టేట్ అంటే ఒక అదృశ్యమైన అధికారం చెలాయించే ఒక అదృశ్య అధికార కేంద్రం. యాక్చువల్గా అధికారం చెలాయించే వాళ్ళ వెనకాల తెరచాటును ఇంకొకళ్ళు అధికారం చెలాయిస్తూ ఉంటారన్నమాట. దీన్నే అనాథరైజ్డ్ పవర్ సెంటర్స్ అంటాం. అనాథరైజ్డ్ పొటెన్షియల్ పవర్ సెంటర్. దీన్నే ప్యారలల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి ప్యారలల్గా ఇంకొక ప్రభుత్వం, ఒక అదృశ్యమైన ప్రభుత్వం ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు. పెట్టుబడిదారీ సమాజం, మనం పెట్టుబడిదారీ యుగంలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారి అంటే ప్రపంచీకరణ యుగం, పెట్టుబడిదారీ, ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటాం. ఇక్కడ అధికారం యాక్చువల్గా చెలాయించేది ఎవరు? కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు. అదేవిధంగా డిస్టిక్కు, స్టేట్లు అయితే మనం కాంట్రాక్టర్లు అంటాం. కాంట్రాక్టర్లు చెప్పినట్టే సీఎంలు వింటారు. కాంట్రాక్టర్లు కదా ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది అంటూ ఉంటాం. ఎవరైతే ఎలక్షన్ ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళ మాట పార్టీలు వింటాయి, వాళ్ళ మాట అధికారంలోకి వచ్చిన వాళ్ళు వింటారు. వాళ్ళని అధికారంలో తీసుకొచ్చేవాళ్ళు అదే ఉంటారు. ఇది మనం సినిమాల్లో చూస్తూ ఉంటామండి. ఇప్పుడు ఈ డీప్ స్టేట్ అంటే ఒక అదృశ్యమైన ప్రభుత్వం, ఒక అనాథరైజ్డ్ గవర్నమెంట్, తెరచాటు ప్రభుత్వం అంటామన్నమాట. ఇప్పుడు ఈ తెరచాటు ప్రభుత్వంలో ఎవరుంటారు అంటే ఇప్పుడు అమెరికా. మీరు చర్చించింది ఏంటంటే అమెరికా. ట్రంప్ గత 30 సంవత్సరాలకు ట్రంప్ ఒకేసారి శత్రువుగా మారిపోయాడు ఇండియాకి. ఇదే ట్రంప్తో మోడీ ఫస్ట్ టర్మ్లో అద్భుతమైన స్నేహం చేశాడు. ట్రంప్తో ఒక పెద్ద రోడ్ షోలో కూడా పాల్గొన్నాడు. అక్కడ క్యాంపెయిన్ కూడా చేసి పెట్టాడు ట్రంప్కి. ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఎంతోమంది ఇండియన్స్కి, పటేలు తర్వాత ఎంతోమంది ఇండియన్స్కి అక్కడ ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. అలాంటి వ్యక్తి జనవరిలో ఏమీ లేదు, వచ్చే ఒక ఏప్రిల్ నుంచి శత్రువుగా మారిపోయాడు. కేవలం 1.5 నెలల్లో ఇండియాకు ఒక శత్రువుగా ట్రంప్ ఎలా మారిపోతాడు అంటే ట్రంప్ యాక్చువల్గా ట్రంప్ కాదు ఇండియాకి శత్రువు. ఈ ట్రంప్ వెనకాల ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే ఒక అదృశ్యమైన ప్రభుత్వం ఉంది, ప్యారలల్ గవర్నమెంట్. వాళ్ళు ఇండియా పద్ధతి నచ్చలేదు, ఇండియాలో ఉన్న మోడీ నచ్చలేదు, ఇండియా పద్ధతులు వాళ్ళకి అనుకూలంగా లేవు. కాబట్టి ఇండియా మాట వింటలేదు. కాబట్టి ట్రంప్ అనే ఒక ప్రభుత్వాధినేత అమెరికా అధ్యక్షుడి ద్వారా ఇండియాని దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. టారిఫ్లని, ఈ బెదిరింపులని చేసేసి మన శత్రువుతో ఫ్రెండ్షిప్ చేసేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ట్రంప్ కాదు, ట్రంప్ వెనకాల ఒక అదృశ్యమైన శక్తి, దాన్నే డీప్ స్టేట్ అంటాం. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే డీప్ స్టేట్ అంటే ఇప్పుడు అమెరికాలో డీప్ స్టేట్ అంటే ఎవరండి? అమెరికాకి మాట వినలేదు కాబట్టి అమెరికా మాట వినలేదు. అమెరికా అంటే ఎవరు? అమెరికా అంటే ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ, ఒక క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిస్టిక్ సొసైటీకి అక్కడ ప్రతిరూపం ఏంటంటే అమెరికాలో వరల్డ్స్ మేజర్ కంపెనీలు, ఫోర్బ్స్ 500 కంపెనీలు ఉంటాయి చూడండి, ఆ ఫార్చ్యూన్ 500 కంపెనీలని. ఈ కంపెనీలు ఉంటాయి. వాళ్ళు ఎవరు? ఈ ఫోర్బ్స్, మార్క్ జుకర్బర్గ్, టెస్లా అధినేత ఈయన,
తర్వాత మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, అమెజాన్, జెఫ్ బెజోస్, వీళ్ళు కొంతమంది మీకు చెబుతున్న వాళ్ళ పేర్లు ప్రముఖంగా తెలుసు. ఇంకా ఎంతోమంది ఉంటారు, ఎన్నో కంపెనీలు, వందలాది కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థకి మూలం అన్నమాట. వీళ్ళు అమెరికా ఆర్థిక వ్యవస్థను శాసిస్తారు, వీళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ ఉంటారు. వీళ్ళు మీడియా కంపెనీలు, సోషల్ మీడియా కంపెనీలు, తర్వాత వాల్మార్ట్ అని కన్జ్యూమర్ కంపెనీసు, టెలికాం కంపెనీసు, కమ్యూనికేషన్ కంపెనీసు, ఆటోమొబైల్ కంపెనీసు, వరల్డ్స్ మేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. మనం ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని మనం చెబుతూ ఉంటాం, కానీ వరల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అని అమెరికాలో ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఎంఎఫ్, బ్రిటన్ వుడ్స్, అమెరికా పెట్టిన బ్రిటన్ వుడ్స్, ఐఎంఎఫ్, ఐబిఆర్ లాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ అదృశ్య శక్తులు. ఇప్పుడు ఇండియా మనం అమెరికా మాట వింటలేదంటే అమెరికా పాలసీస్కి ఎగనెస్ట్గా వెళ్ళడం. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఆయుధ కంపెనీలు అయిన లాక్ హీడ్, బోయింగ్ కంపెనీలు కూడా వాళ్ళ మాట వినకపోతే ఒప్పుకోరు, వాళ్ళ మాట వినాలి. వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తారు. వాళ్ళు ప్రపంచంలో చాలా గవర్నమెంట్లు పడేస్తూ ఉంటారు. సద్దాం హుసేన్ పడగొట్టింది ఈ డీప్ స్టేట్, అమెరికాలో ఉన్న డీప్ స్టేట్. సద్దాం హుసేన్ గల్ఫ్లో అమెరికా కంట్రోల్ తప్పిస్తాడని. అదేవిధంగా గడాఫీ, సూడాన్లో లిబియా, సూడాన్ అధినేతలను చంపేశారు వాళ్ళు. ఎన్నో తిరుగుబాటులకు కారణమవుతూ ఉంటారు వాళ్ళు. లాటిన్ అమెరికాలో గత 100 సంవత్సరాలుగా వందలాది గవర్నమెంట్లను చంపేసి వందలాది నేతలను చంపేసింది ఈ డీప్ స్టేటే. అమెరికా అనేది మనకు పైకి కనిపించేదే. వాళ్ళ పాలసీస్కి అనుకూలంగా ఉండాలి, లేదా వాళ్ళ వ్యాపారాలు అక్కడ సిద్ధించలేదనుకోండి చంపేస్తారు వాళ్ళు. అదేవిధంగా పెప్సీ, కోకా కోలాలను ఎవరైనా బ్యాన్ చేస్తే వాళ్ళు వ్యతిరేకంగా రెవల్యూషన్ తీసుకొస్తూ ఉంటారని తీసుకొచ్చి ఆ గవర్నమెంట్లు మార్చి తన అనుకూలమైన నేతను పెట్టుకున్న కంపెనీలు అక్కడికి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఘనాలో అదే కోకో పండే ఘనాలో ప్రభుత్వాలనే మార్చిపడేసింది. ఇవి డీప్ స్టేట్ అంటారు. అంతర్జాతీయ ఆయుధాలు, వీళ్ళు యుద్ధాలు చేపిస్తారు, అన్నీ చేపిస్తారు, చాలా డేంజరస్. ఇప్పుడు ఇండియా అమెరికా మాట వెంటలేదు, ఇండిపెండెంట్గా పైకి వెళ్తుంది. కాబట్టి ఇండియాకి ఎగ్నెస్ట్గా అమెరికాలో ఉన్న ఈ డీప్ స్టేట్ అంతా వ్యతిరేకమైంది. ఈ డీప్ స్టేట్ అంతా ట్రంప్ని ప్రభావితం చేసి ట్రంప్ ద్వారా వాళ్ళ ఆంక్షలు విధించి ట్రంప్ ద్వారా కంట్రోల్ చేస్తారండి. అవసరమైతే భారత ప్రభుత్వాన్ని కూడా మార్చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఈ డీప్ స్టేట్ చాలా డేంజర్. ఒకప్పుడు ఈ డీప్ స్టేట్ ఏంటంటే కంపెనీలే కాకుండా పాకిస్తాన్లో మిలిటరీ డీప్ స్టేట్ అండి. మిలిటరీ ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం వెనకాల ఉన్నది మిలిటరీ డీప్ స్టేట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నా నాకు ఎగ్నెస్ట్గా డీప్ స్టేట్ పనిచేస్తుంది ఇప్పుడు అని ఆయన బెదిరిపోతున్నారు. అదొకటి ఇప్పుడే ఆయన ప్రకటించారు కూడా. జుకర్బర్గ్ అయితే ఒక విషయంలో ప్రకటించారు. ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ ప్రత్యక్షంగా చెప్పాడు. ఏమని? నేను ఇప్పుడు చెప్పేది మాటలకు వరుస కాదండి. ఈ జుకర్బర్గ్ అనే అతను నేను డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్లో ఒక పార్ట్ అని చెప్పాడు. ఆయనే ప్రకటించుకున్నాడు. కన్ఫెస్డ్ అనమాట. తర్వాత రెండో విషయం ఏంటంటే వికీలీక్స్ అని ఒక పెద్ద లీకేజ్ అయింది చాలా పేపర్లు మనకి. ఈ వికీలీక్స్ ఇలాంటి డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి ప్రజలకి కళ్ళకు కట్టినట్టు వివరించిందనమాట. డీప్ స్టేట్ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు ఈ డీప్ స్టేట్ భారత ప్రభుత్వం మోడీకి, భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఎగ్నెస్ట్గా ఈ డీప్ స్టేట్ పనిచేస్తుందండి. ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం చాలా వచ్చింది. ఈ డీప్ స్టేట్ ఎంతో అదృశ్య శక్తి, ఒక భూతంలా ఉంటుంది, పైకి కనిపించదు, మన మైండ్నే కంట్రోల్ చేస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఈరోజు అమెరికా అంటే ఏంటనుకుంటున్నారు? అమెరికా అంటే మిలిటరీ ఇవి చూడకూడదు. అమెరికా అంటే ఏంటో తెలుసా? ఈరోజు భారతీయుడిని ఒకరిని ఊహించుకోండి, ఒక సామాన్యుడిని. ఆ సామాన్యుడి చేతిలో ఉన్న మొబైల్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అమెరికా. ఆ మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ అమెరికా. ఆ మొబైల్లో భారతీయులు వాడే ప్రతి మొబైల్లో ఉన్న సోషల్ మీడియా కంపెనీస్ అన్నీ అమెరికా. అన్ని ఆర్డర్లు ఇచ్చే అన్నీ ఇప్పుడు అమెజాను, ఇవన్నీ ఎక్కువగా అమెరికా. మనం వాడే జీన్లు అమెరికా. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క మాటలో నేను చెప్పాలంటే డీప్ స్టేట్ అంటే ఏంటంటే అది అందరినీ కంట్రోల్ చేస్తారన్నమాట. అన్ని విధాలుగా కంట్రోల్ చేస్తారు. మనం వ్యాధుల్ని, ఏ వ్యాధులు రావాలి, ఏ సమయంలో నవి అవ్వాలి, దానికి ఏ మందులు వాడాలి, ఏ పంటలు వేయాలి, ఏ ఆహారం తినాలి అనేది కూడా చెప్తారు. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనిషికే కానీ మన మైండ్ని కంట్రోల్ చేసేది వాళ్ళు, మనం ఏం థింక్ చేయాలో చేసేది వాళ్ళు. అది డీప్ స్టేట్ అంటారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నంచేపే మనల్ని మిత్రులుగా చూస్తారు, వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు మనల్ని శత్రువులుగా చూస్తారు, దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పైకి పనిపడే ప్రభుత్వాలన్నీ డొల్ల ప్రభుత్వాలే. పైకి ఏయో ప్రభుత్వాలు అంతే, ప్రభుత్వాది నేతలు, కానీ వాళ్ళ కింద ఒకళ్ళు చెబుతారనమాట. వాళ్ళు చెబితే వింటూ ఉంటారు. అది ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క ఒక దుర్గుణం అని కూడా కమ్యూనిస్టులు వాళ్ళు తిడుతూ ఉంటారండి. ఇది అదృశ్య శక్తి. ఇప్పుడు భారతదేశం మీద ఈ అదృశ్య శక్తి ఫోకస్ చేసింది.
ఎంజీరావు గారు, ఎందుకు ఈ డీప్ స్టేట్ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది? భారత్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎస్ అండి, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకు ఈ డీప్ స్టేట్ భారతదేశం మీద ఫోకస్ చేసింది? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు భారతదేశం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ప్రపంచ డీప్ స్టేట్ అంతా, ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న డీప్ స్టేట్, అంటే ప్రపంచంలో డీప్ స్టేట్ అంటే మేజర్ డేంజరస్ అమెరికాలోనే ఉంటుందండి. ఈ డీప్ స్టేట్ ఇండియా మీద ఎందుకు ఫోకస్ చేసిందంటే, ఇండియా ఈజ్ గ్రోయింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. ఇట్ ఈజ్ గ్రోయింగ్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండి. 7%, 6.5 to 7% ఆఫ్ ది గ్రోత్ రేట్ అకార్డింగ్ టు IMFఏ చెప్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IBRD. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇది గ్రోత్ అయిపోతుంది. ఎంత గ్రోత్ అయిపోతుంది అంటే, కేవలం వచ్చే 24 సంవత్సరాల్లో ఇది అమెరికాని అధిగమించబోతుంది. అమెరికా యొక్క $29 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని కేవలం 24 సంవత్సరాల్లో భారతదేశం అధిగమించి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా వెనకాల అవ్వబోతుంది. అది FBI రిపోర్టు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికా సీక్రెట్ రిపోర్ట్లే చెప్తున్నాయి. IBRD, స్టాండర్డ్ అండ్ పూర్, నోమోరా ఇలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చెప్తున్నాయి అనమాట. ఇండియా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, అన్నిటినీ అధిగమించేస్తుంది. ఇది ఒక్కటే కాదు. అందరూ అనుకుంటారు, అందరూ పైకి చెప్తారు ఇది ఆర్థికంగా ఎదుగుతుంది అనుకుంటారు. కాది, తప్పు. భారతదేశం ఆర్థికంగా ఎదగడమే కాదండి, ఇట్ ఈజ్ ఎ కల్చరల్లీ, సాంస్కృతికంగా తన సంస్కృతి యొక్క మూలాలు కప్పడిపోయిన, బ్రిటిష్ కాలంలో కప్పడిపోయిన సాంస్కృతిక మూలాలు మళ్ళా తొలకరి వర్షం వస్తే పచ్చగడ్డి లెగిసినట్టు లెగుస్తుంది. ఇది మేజర్ ఇష్యూ. అందుకే డీప్ స్టేట్ మన మీద టార్గెట్ చేస్తుంది. ఆర్థికంగా ఎదిగితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు ఏదైనా, కానీ ఆర్థికంగా కాదండి. ఇట్ ఈస్ ఎ కల్చరల్ రెజువనేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సివిలైజేషన్ రెజువనేషన్ అంటారు, రిసర్జెన్స్ ఆఫ్ ఇండియా. మేము అమెరికా ఇండియా గ్రేట్ అగైన్ అంటే అదేనండి. ఎదిగిపోతుందనమాట, కల్చరల్ మూలాలు వెళ్ళిపోతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనండి మీకు. ఈరోజు ఇండియన్ ఫుడ్, భారతదేశ రెస్టారెంట్సు, బ్రిటన్లో క్రియేట్ చేస్తున్న ఎంప్లాయ్మెంటు, బ్రిటన్లో యూనివర్సిటీసు, బొగ్గు గనులు, రైల్వే సంస్థల కంటే ఎక్కువ మనం రెస్టారెంట్స్ ఫుడ్ చేస్తున్నాయి. భారతదేశ ఫుడ్ ప్రపంచమంతా వెళ్తుంది, భారతదేశ సినిమాలు ప్రపంచమంతా వెళ్తుంది, భారతదేశ మ్యూజిక్ అంతా వెళ్తుంది, భారతదేశ యోగా, ఇంటర్నేషనల్ యోగా డే June 21 జరిగింది. యోగా ప్రపంచాన్ని శాసిస్తుంది. యోగా గుర్తుపెట్టుకోండి. అదేమి యుద్ధంతో అమెరికా, చైనా, రష్యా లాగా మనం కత్తులతోనూ యుద్ధాలతోనూ ప్రపంచాధిపత్యం చెయ్యం. ప్రపంచ మానవ చరిత్రలో కల్చరల్ ద్వారా చేస్తాం. అది భారతదేశ మైండ్ సెట్ అండి. ఈరోజు ఇంగ్లీష్ లిటరేచర్లో ఇండియా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అమెరికాను కూడా దాటైపోతుంది. బ్రిటిష్ని ఎప్పుడో దాటేసాం ఇంగ్లీష్ లిటరేచర్లో. వాళ్ళు ఇంగ్లీష్లో ఆగిపడేసాం. చూడండి, ఒక మతం 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 అంటారు, మతాలు కొట్టుకుంటారు, కానీ భారత మతం అనేది ఒకటి ఉంటుందండి, ఇంటర్నేషనల్ యోగా. దానికి ఒక మతం అనేది ఉండదు, మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ గాంధీ ప్రబోధించిన నాన్ వైలెన్స్తో ప్రపంచాన్ని శాసిస్తున్నాం. చూసారా, గాంధీ ఫోటో ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటుంది. ఈ విధంగా కల్చరల్ స్పియర్లో భారతదేశం ప్రపంచాన్ని శాసించి పడేస్తుంది. ఈ కల్చరల్ అనేది వాళ్ళకి నచ్చదు. గుర్తుపెట్టుకోండి, భారతదేశం హిందూ మతం కూడా రైజ్ అవుతుంది. అందరూ అనుకుంటారు హిందూ మతం తగ్గుతుంది అంటే ఇట్ నెవర్. వివేకానంద మాటలు వింటే 1893 స్పీచ్లో మనకు అర్థమవుతుంది. హిందూ రిలీజియన్ ఈజ్ గ్రోయింగ్. ఎందుకు గ్రోత్ అవుతుందంటే అసిమిలేషన్ అనే ఒక పవర్ ఉంటుందండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళన్నీ ఇందులో లాగేసుకుంటుంది అనమాట. సో భారతదేశం ఎకనామికల్గా గ్రోత్ అవుతుందనేది నిజమైన, యాక్చువల్ వాస్తవానికి భారతదేశం కల్చరల్ రిసర్జెన్స్ అవుతుందన్నమాట, పునరుజ్జీవనం. అదే అమృత్కాల్ పునరుజ్జీవనం. ఈ పునరుజ్జీవనం అవుతే ప్రపంచమంతా భారతదేశ పాదాక్రాంతం అవుతుంది. ఎందుకంటే ఫెడరిక్ మ్యాక్స్ ముల్లర్ వాట్ ఇండియా టీచర్స్ ఫర్ అస్ అని ఒక బుక్ రాస్తాడండి. ఆ బుక్లో చెప్తాడు, ఇట్ ఇస్ ద ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ది నాలెడ్జ్. ప్రపంచ విజ్ఞానానికి ఇది వారధి. అరిస్టాటిల్ మాట్లాడతారు. మళ్ళీ ఆ కాలం వచ్చేసిందంట. అందుకు ఈ డీప్ స్టేట్ అంతా భయపడిపోద్ది అనమాట. అంటే భారతదేశం చెప్పు చేతల్లో వినాలి, వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి. మనం జీన్లే ధరించుకోవాలి, పంచకట్టు ధరించుకోకూడదు, బొట్లు పెట్టుకోకూడదు. ఇవన్నీ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళ బట్టలు ధరించాలి. మనకంటూ ఏది రాకూడదు, మనకంటూ పెద్ద పెద్ద కమ్యూనికేషన్ కంపెనీలు రాకూడదు, వాళ్ళ కమ్యూనికేషన్ కంపెనీల మీద ఆధారపడాలి. మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేసినా వాళ్ళ వాల్మార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి మనకు రావాలి. వాళ్ళ ఫుడ్ మనం తినాలి. మనకి చిరుధాన్యాలు పండినా మనం చిరుధాన్యాలు తినకూడదు. షుగర్ పేషెంట్లకి ఎవ్వరూ చెప్పరు బయట, మీరు వెళ్ళి చిరుధాన్యాలు తినండి అని. మన డాక్టర్లు కూడా చెప్పరండి, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఏమని చెప్తారు, చిరుధాన్యాలు, ఈ కొర్రలు, ఈ జామలు ఇవి తినకండి, ఇవి కాదు గోధుమ తినండి అంటారు. మన కాలానికి గోధుమ ఎలా కుదురుతుందండి, గ్లూటెన్ అవన్నీ కూడా. కానీ గోధుమకి
మన జామ పళ్ళు తినమని చెప్పరు ఎవరు మన డాక్టర్లు, యాపిల్ పండు తినండి అంటారు. చూసారా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం? ఎందుకంటే వాళ్ళ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నాం. మన కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుందని వాళ్ళు భయపడుతున్నారు. చాలా డేంజరస్. అంటే భారతదేశం బయటకు వచ్చేస్తారన్నమాట. తన కల్చరల్ మూలాలు తెలుసుకుని మన శక్తిని మనం తెలుసుకుంటే వాళ్ళ స్టేతుల్లో వినం, వాళ్ళ బిజినెస్ లెవెల్లో వాళ్ళ ఐడియాలజీ ఉండదు, పశ్చిమ దేశాల ఐడియాలజీ ఉండదు. అందుకని ఈ డీప్ స్టేట్ చాలా డేంజరస్. ఈ FBI, ఈ CIA, అమెరికా అధ్యక్షులు వీళ్ళందరూ ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేయడం. అందుకనే ఇప్పుడు డీప్ స్టేట్ అంతా ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే భారతదేశం తన యొక్క మూలాలు తెలుసుకుని కల్చరల్గా విజృంభిస్తుంది, ఎకనామికల్గా కాక. వాళ్ళకి నచ్చదు అది. ఇలా అయితే ప్రపంచమే భారతదేశం చేతిలోకి వచ్చేద్దని భయం. అందుకనే డీప్ స్టేట్ ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేస్తుందండి. ఎంజీరావు గారు, భారత్ను మాత్రమే టార్గెట్ చేయడం కాదు, భారత ప్రధాని మోదీని కూడా ప్రత్యేకంగా ఈ డీప్ స్టేట్ టార్గెట్ చేసినట్టుగా సమాచారం. ఎందుకు మోదీని టార్గెట్ చేసినట్టు, మోదీపై దృష్టి పెట్టినట్టు డీప్ ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం 1947లో స్వతంత్రం వస్తే 2014 వరకే ఒక యుగం. 2014 మోడీ ప్రభుత్వం వచ్చాక మోడీ నేషనలిస్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది అల్ట్రా నేషనలిస్ట్. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత ఈ డీప్ స్టేట్కి ఇంకా భయం పట్టుకుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్ మోడీ అండి, నేను మోడీని పొగడ్డం లేదు. కానీ మోడీ యుగం అనేది ఒక కొత్త యుగం ఒకటి మొదలైంది ఇండియాలో. ఏంటంటే జాతీయ భావం పెంపొందించబడదాం. నేషనలిజం అనేది పీకెస్ట్ స్టేజ్కి వెళ్ళింది మోడీ. ఎందుకంటే మోడీ అనే వ్యక్తి వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ కాదు, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మోడీ వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ కాదు, ఫారిన్ యూనివర్సిటీల్లో చదివి రాలేదు, ఈయన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఓన్లీ ఇండియన్ ప్రొడక్ట్, నేను చెప్తున్నాను అనమాట, ఇండియన్ ప్రొడక్ట్. కాబట్టి ఇండియన్నెస్సే ఎక్కువ. రెండోది ఏంటంటే ఐఎమ్ నాట్ ప్రైజింగ్ మోడీ, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని కూడా, కానీ వాస్తవాన్ని చెప్తున్నా మీకు. ఆర్ఎస్ఎస్ పరివార్, సంఘ పరివార్, ఆర్ఎస్ఎస్, VHP, ABVP ఇవన్నీ ఉంటాయి. అందులో పనిచేసిన వ్యక్తి, అందులో నుంచి వచ్చిన వ్యక్తి ఈజ్ ఎమినేటెడ్ ఫ్రమ్ ది సంఘ పరివార్, సంఘ ఐడియాలజీ. ఈ సంఘ ఐడియాలజీ ఎలా ఉంటుంది? హిందుత్వ అని కాకుండా నేషనలిజం అని ఉంటుంది, అల్ట్రా నేషనలిజం ఉంటుంది. అంటే జాతీయవాదం పీకెస్ట్ స్టేజ్లో ఉంటుంది. ఈ మోడీ ఏం చేస్తున్నారంటే ఎలా ఉపయోగం ఉందంటే నేను ఒకటే చెప్తానండి, మోడీ అనేది ఒక చారిత్రాత్మకమైన అవసరం. భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ స్వతంత్ర చరిత్రలో మోడీ మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని ఐఎమ్ నాట్ కామెంటింగ్, నేనేం మాట్లాడను. కానీ మోడీ ప్రభుత్వం భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన అవసరం. దానికి ఒక ఉదాహరణ చెప్తానమాట. ఈ ఝాన్సీ లక్ష్మీబాయి మన 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో చంపేసిన మన ఇండియన్ లీడర్స్ని చంపేసిన ఒక బ్రిటిష్ జనరల్స్ పేరు, బ్రిటిష్ ఆర్మీ అఫీషియల్స్ పేరు మన ఐలాండ్స్కి ఎందుకు ఉండాలండి? ఒక ధవళేశ్వరం దగ్గర కాటన్ కట్టాడంటే మంచి పని చేశాడు, వదిలేయండి. ఒక లాంగ్వేజ్కి సరిగా చేసిన వాళ్ళు రాయలసీమ వ్యక్తులు పూజిస్తారు, ఓకే, పక్కన పెట్టేయండి. కానీ వీళ్ళు మన ఈ ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే ఇలాంటి వాళ్ళని చంపేసిన వాళ్ళ పేర్లు అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఎందుకు ఉండాలి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈయన వచ్చి వాళ్ళ పేర్లు, జనరల్ పేర్లు తీసేసి సుభాష్ ఐలాండు, ఆజాద్ ఐలాండు అని అద్భుతమైన పేర్లు పెట్టారు. అది జాతీయ, ఒక ఉదాహరణ మీకు చెప్తానమాట. 2, ఇంటర్నేషనల్ యోగా డే, యోగాకు ప్రాముఖ్యత ఇవ్వడం. 2, G20 సమ్మిట్ ఢిల్లీలో పెట్టి ఆయన ఇచ్చిన ప్రతి థీమ్ ఏంటో తెలుసండి? వసుదైక కుటుంబకం. గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ సంస్కృతం, మన హిందీ నేములకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అంతకుముందు ఇంగ్లీష్ నేమ్స్ ఉండే, 1 ఫ్యామిలీ 1 వరల్డ్ అనుకుంటూ పెట్టేవారేమో. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వసుదైక కుటుంబకం. చూసుకోండి, ఇండియన్నెస్ అనేది ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఆయన విశ్వగురు ఇలాంటి చూడండి, అంతర్జాతీయకి వెళ్ళిన అక్కడ హిందీలో ప్రసంగించడం, ఇలా అనమాట. భారతీయతని ప్రపంచం అంటే ఈయన, నేను ఇందాక చెప్పాను, భారతదేశం ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రైజింగ్ ఎకనామికల్లీ, దేర్ ఈజ్ ఏ అన్ప్రెసిడెంటెడ్ లెవెల్ ఆఫ్ ది కల్చరల్ రిసర్జెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. ఇది భారతదేశ సాంస్కృతికంగా పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ పునరుజ్జీవనాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిన వ్యక్తి మోడీ. ఇది చారిత్రాత్మకమైన అవసరం. తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈయన కంటిన్యూ చేయవలసిందే. అందుకని చారిత్రాత్మకమైన అవసరం చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ మోడీ. కానీ ఈ మోడీ అనేది ఎంతటి ఈ భారత సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాయకత్వం వహించాడా అన్నట్టుంట చూసుకోండి. ఈ విధంగా ఎడ్యుకేషన్ పాలసీ, ఇండియన్నెస్, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ అంతకుముందు మన్మోహన్ సింగే పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అని. కానీ ఈయన వచ్చి దాన్ని మేక్ ఇన్ ఇండియా చేసి అక్కడ ఇండియా ఫస్ట్ అనేది తీసుకొస్తారు, స్వదేశీ మళ్ళీ తీసుకొస్తారు పెట్టుబడిదారి సమాజంలో కూడా.
స్వదేశీ కంపెనీలను తీసుకొస్తున్నారు. అంటే ఏంటి, అమెరికా ప్రాఫిటీరింగ్ కంపెనీ, అమెరికా పశ్చిమ దేశాల ఐడియాలజీ నుంచి ఇండియా బయటపడడానికి మోడీ నాయకత్వం వహిస్తున్నారు. అదే విశ్వగురు అంటూ ఉంటారు చూడండి. కల్చరల్ పునరుజ్జీవనం, అమృతకాల్, ఇవన్నీ పదాలు చూడండి. ఇవి పదాలే కాదండి, భారత పునరుజ్జీవనానికి వారధి పెట్టేస్తుందన్నమాట. ఈ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవి తర్వాత రీజనల్ లాంగ్వేజ్లు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020, ఈ పాలసీ చూడండి. ఈ పాలసీలు ఏంటంటే వర్నాక్యులర్ లాంగ్వేజ్ అభివృద్ధి ఉంటుందన్నమాట. భారతీయత అనేది ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఈయన. దీంతో ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఈ డీప్ స్టేట్కి భయం పట్టుకుంది. అమ్మో, ఈ నేషనలిస్ట్ ఇక్కడ ఉన్నాడంటే ఇండియా ఎకనామికల్ గ్రోత్ అయినా మన చెప్పు చేతలో ఉండేది, మన కంపెనీలు మన వస్తువులు కొనేవారు. ఇక ఇండియన్నెస్ పెరిగితే, మనం ఇండియన్నెస్ పెరిగితే ఇంకా అమెరికా కంపెనీ కాదండి. వాట్ అమెరికా అమెరికాని ఎకనామికల్గా పక్కన పెడితే అమెరికన్ హిస్టరీ ఈజ్ ఓన్లీ 300 years హిస్టరీ. అక్కడ రెడ్ ఇండియన్స్ తరిమేసి ఇవి యూరోపియన్స్ అందరూ, ప్రజలందరూ అక్కడికి, స్పానిష్, ఫ్రెంచ్, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి 1777లో అక్కడ స్వతంత్రం తెచ్చుకుని అన్నీ ఆక్యుపై చేసుకుని US హిస్టరీ మొదలైంది. యూరోపియన్ హిస్టరీ, వైట్ హిస్టరీ. దట్ ఈజ్ వాట్ ది హిస్టరీ ఆఫ్ ది అమెరికా. కేవలం 350 సంవత్సరాలు ఉంటుంది. వాట్ ఇస్ ది ఇండియన్ హిస్టరీ? హ్యూమన్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ హిస్టరీ అండి. ప్రపంచంలో ఆధునిక మానవుడు వచ్చినప్పటి నుంచి ఇండియన్ హిస్టరీ ఉంటుంది. అంత డీప్గా ఉంటుంది ఇండియన్ హిస్టరీ. దీంతో పోలిస్తే ఏ దేశం ఉండగలిగిద్దండి, ఏ రూట్ ఉండగలిగిద్ది? ఎన్నో గాలి దుమ్ములు వచ్చి అన్ని చెట్లు కొట్టుకుపోయినా భారతదేశం మళ్ళీ పునరుజ్జీవించబడింది. మళ్ళీ ఇది పునరుజ్జీవింపబడుతుంది. భారత్ లెగిస్తుంది. ఈ భారత్కి 11 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన మోడీ, మళ్ళీ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిందంటే వెస్ట్రన్ కంపెనీలు కాదు కదా, ఏవి ఇక్కడ వ్యాపారం, వాళ్ళ ఐడియాలజీలు ఇక్కడ పనిచేయ, వాళ్ళ సైద్ధాంతికతలు, భారతీయ సైద్ధాంతికతను ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. విశ్వగురు ఈ టార్గెట్ పెట్టారు. కాబట్టి ఈ డీప్ స్టేట్ భారత్ని, ఈ డీప్ స్టేట్ ప్రస్తుతం 11 సంవత్సరాలుగా ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్న మోడీని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. సో మోడీని, భారత్ని మనం కాపాడుకోవాల్సిందే, చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాల్సిందే. ఇక రాహుల్ గాంధీకి ఈ డీప్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మోదీని ఓడించలేక, బీజేపీని ఎదుర్కోలేక రాహుల్ గాంధీ డీప్ స్టేట్తో టైఅప్ అయ్యాడు అనేది ఆరోపణ. ఏమంటారు? ఎస్ అండి, చాలాసార్లు మనకి బీజేపీ RSS వీళ్ళందరూ రాహుల్ గాంధీని తిడుతూ ఉంటారు, కాంగ్రెస్ని. ఏమనంటే, మీరు వరల్డ్లో డీప్ స్టేట్తో, మనకి ఈ డీప్ స్టేట్ అంటే పదం రాదు కానీ మనం ఈ పదం వినుంటాం. ఏంటి, జార్జ్ సోరోస్ అనే ఓపెన్ సొసైటీ, ఫిలాంథ్రఫిస్ట్ అనమాట, హంగేరియన్ అమెరికా ఆయన జూయిస్ట్ అనమాట. ఈయన ఏంటంటే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పెట్టి ఇండియాలో ఉన్న వాటికి అన్ని ఫండింగ్ చేస్తూ ఉంటాడనమాట. ఇది కాంగ్రెస్ కూడా ఫండింగ్ చేశాడు. ఈ జార్జ్ సోరోస్తోనే ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ లింక్ అప్ అయి ఉంది. అంటే మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, భారతీయతను పడగొట్టడానికి, అంటే భారత వ్యతిరేకి, అంటే భారత శత్రువే ఈ జార్జ్ సోరోస్. ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. ఈ రాహుల్ గాంధీకి అడ్వైజర్లుగా పనిచేసే వీళ్ళందరూ, అమెరికాలో ఉండేవాళ్ళు అందరూ ఈ దీంతో ఓపెన్ సొసైటీతో ఫండింగ్ తీసుకుంటున్నారు, అన్నీ తెచ్చుకుంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ డీప్ స్టేట్తో లింకప్ అయి ఉన్నారు, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెడీగా ఉన్నారని బీజేపీ ఎంపీలే, బీజేపీ లీడర్లే చాలాసార్లు అంటూ ఉంటారండి ఇది. సో నేనేం చెప్తానంటే, రాహుల్ గాంధీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ఈజ్ ద హైలీ ప్యాట్రోయిటిక్ పార్టీ అండి. ఇప్పుడు బీజేపీ ఎంత దేశభక్తి గల పార్టీదో, పునరుజ్జీవనంగా ట్రై చేస్తుందో, ఈ INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా 1885లో పుట్టి, అక్కడ అందరూ విమర్శిస్తూ ఉంటారు బీజేపీ వ్యక్తులు. ఏమంటూ ఉంటారంటే, ఈ కాంగ్రెస్ అనేది మొట్టమొదటిగా వైట్లే అధ్యక్షులు, WC బెనర్జీ వీళ్ళందరికి ముందు 4 అధ్యక్షులు పనిచేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఇది ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. అంటే అప్పుడు తెలీదు, సేఫ్టీ వాల్వే థియరీ అని ఒకటి ఉంటుంది. అప్పుడున్న గవర్నర్ జనరల్ జోఫ్రిన్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పడగొట్టగానే జైల్లో పెడదాం అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న ఒక ఏవో హ్యూమన్ తీసుకొచ్చి ఈతనే అధ్యక్షుడని మన మోడరేట్స్ అక్కడ పెట్టి కాంగ్రెస్ని రక్షించుకుని చాలా జాగ్రత్తగా వేర్లు లోపలికి వెళ్ళేటట్టు చేసి 1990 నుంచి ఇండియన్స్ వస్తూ ఉంటారు. మోడరేట్స్ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ని నిలబెట్టారు. అది లీడ్ చేసింది ఇండియన్ నేషనల్ పార్టీని, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ని. అక్కడ గాంధీ, నెహ్రూలు వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన స్థితికి వెళ్తే, వల్లభాయ్ పటేల్ వాళ్ళు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, రాహుల్ గాంధీ మరీ అంత దిగజారి డీప్ స్టేట్తో లింక్స్ పెట్టుకొని అధికారంలో రావాలని ప్రయత్నం చేసే అవకాశాలు అంతగా ఉండవు. తెలుసో తెలియక జార్జ్ సోరోస్ ఓపెన్ ఫౌండేషన్ సొసైటీ, అతను ఏదైనా ఫండింగ్ ఏదైనా దానికి చేస్తే అక్కడ దేనికన్నా కాంగ్రెస్తో లింక్ ఉంటే అది జార్జ్ సోరోస్తో రాహుల్ గాంధీకి ఉన్నాయని మనం చెప్పలేం.
ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా కాంగ్రెస్ పార్టీ చాలా అధికారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఇందిరాగాంధీ ఈ డీప్ స్టేట్ని ఒక ఆట ఆడుకున్న ప్రైమ్ మినిస్టర్. గుర్తుపెట్టుకోవాలి మనం. డీప్ స్టేట్ని ఇండియాలో ఇప్పుడు మోడీ ఎలా ఆడుకున్నాడో ఒక ఆట, ఈ డీప్ స్టేట్ని ఒక ఆట ఆడుకుని తరిమి కొట్టిందే ఇందిరాగాంధీ. కాంగ్రెస్ కూడా డీప్ స్టేట్తో ఆట ఆడుకున్నది, అందుకని ఆవిడ మరణాన్ని కూడా దారితీసింది. డీప్ స్టేట్ని ఒక ఆట ఆడుకున్న వ్యక్తే మన లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ డీప్ స్టేట్కు అనుకూలంగా కొన్ని పాలసీలు పెట్టి వాళ్ళకు అనుకూలంగా మాటలు వింటారు. ఇప్పుడు చైనా కూడా ఏం చేసింది, ఎకనామిక్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది. ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఏం చెప్తే అది విని ఎకనామిక్ రిఫార్మ్స్ పెట్టి అమెరికాకు అది ఉపయోగపడింది. ఉపయోగపడుతూనే అది ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోయింది చైనా, గుర్తుపెట్టుకోవాలి. మనం ఏంటంటే డీప్ స్టేట్ మాట వింటున్నాం కదా, అక్కడ ఆయుధ కంపెనీలు, అక్కడ వాళ్ళ మాట వీళ్ళ మాట, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వాళ్ళ ఆయిల్ కంపెనీల మాటలు, వాల్మార్ట్ మాటలు, జుకర్బర్గ్ మాటలు, టెస్లా ఇప్పుడు ఇండియాకి రావడానికి, తర్వాత యాపిల్ ఫోన్ ఇక్కడికి వచ్చింది, టిమ్ కుక్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టించుకోవాలి కానీ వాళ్ళ మాట వినకూడదు. ఇక్కడ చాలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అంతా దిగజారి డీప్ స్టేట్తో రిలేషన్ పెట్టుకున్నంత కుదరదు, ఎందుకంటే అది ఎప్పుడైనా బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యి ఇండియాని మళ్ళీ ఏదైనా తీసుకెళ్తుంటే ఆ డీప్ స్టేట్ ఇతనికి కూడా వ్యతిరేకత అవుతుంది. కాబట్టి ఇండియన్ పొలిటికల్ పార్టీస్ని డీస్టేబిలైజ్ చేయడమే ఒకటి వ్యవహారం. అంటే ఏంటి, కాంగ్రెస్ అనే దానికి క్రెడిబిలిటీ పోగొట్టి కాంగ్రెస్ వేస్ట్ పార్టీ అని చేస్తే, ఇలాంటి పార్టీలన్నీ వేస్ట్ అని చేస్తే ఆ డీప్ స్టేట్ గెలిచినట్టు ఇండియా డీస్టేబిలైజ్ అవుతే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే బంగ్లాదేశ్. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం డీప్ స్టేట్కి కాస్త వ్యతిరేకంగా వెళ్తే ఈ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి మహమ్మద్ యూనస్ని పెట్టారు. అది డీప్ స్టేట్. అమెరికాని చెప్పినట్టు వింటాడు వాడు, అమెరికా చెప్పినట్టే ఈ మహమ్మద్ యూనస్ వింటూ ఉంటాడు. అది డీప్ స్టేట్. పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్ని మళ్ళీ తీసుకొస్తే డీప్ స్టేట్ పెడుతుంది. అంటే ఈరోజు వాళ్ళ మాట విననే వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ వినకపోతే రాహుల్ గాంధీ శత్రువు వాళ్ళకి. కాబట్టి మన ఇండియన్ పొలిటికల్ పార్టీల్ని డీస్టెబిలైజ్ చేయడానికి డీప్ స్టేట్ చాలా కుట్రలో కుతంత్రాలు పడుతూ ఉంటుంది అనమాట. అందువల్ల కాంగ్రెస్ ఈ సోరోస్తో రిలేషన్ ఉంది, ఇదంతా అనేది మనం పట్టించుకోకూడదు. ఇదంతా ఈ మన పార్టీలు కూడా ఈ ట్రాప్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఎంజీరావు గారు, రీసెంట్గా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోదీ రిగ్గింగ్ చేసే ప్రధాని అయ్యారు అంటూ ఆరోపించారు. భారీగా ఓట్ల చోరీ జరిగింది, అది ఒక అణుబాంబు లాంటిది అని కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. అంటే ఈ వ్యాఖ్యలు వినడం, డీప్ స్టేట్ గురించి వార్తలు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఈసీ మీద అటాక్, రాహుల్ అటాక్కి డీప్ స్టేట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదండి. ఇప్పుడు అమెరికాలో ఉన్న యూరోపియన్ కాంటినెంట్లో అంటే పశ్చిమ దేశాల్లో ఉన్న ఆయుధ కంపెనీలు, ఈ కమ్యూనికేషన్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఇవి ఈవెన్ ప్రభుత్వాలు, వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళు ఒకటే కోరుకునేది ఒకటే, ఇండియాలో మోడీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు. అది వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ వాళ్ళకి శత్రువుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే భారత్ రైజ్ అవుతుంది, భారతదేశంతో పాటు భారత సంస్కృతి పునరుజ్జీవనం చెందుతుంది. కాబట్టి మోడీ వస్తే ఇది భారత్ అప్రతిహతంగా వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ చాలా కష్టమైపోద్ది, మోడీ ప్రభుత్వం రాకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విషయంలో తిరుగు లేదు. అదంతా ఒక ఎత్తు. ఈ మోడీ ప్రభుత్వం డీస్టేబిలైజ్ అవ్వడానికి వాళ్ళు యుద్ధాలు క్రియేట్ చేస్తారు, పాకిస్తాన్తో యుద్ధం క్రియేట్ చేస్తారు, ఇండియా చైనాకి తగవులు పెడతారు, ఇండియాలో కూడా డీస్టేబిలైజ్ అవ్వే విధంగా వాళ్ళు ఈ ఫండింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రాహుల్ ఈ మధ్యన ఈసీ మీద అటాక్ చేస్తున్నారు, అణుబాంబు లాంటి సాక్ష్యాలు బయట పెడుతూ ఉంటుంది. ఏది ఫ్రాడ్ ఓటింగు, ఓట్ల ఎలక్షన్ ఎక్కువ పెట్టడం, ఈ సిర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ప్రత్యేక ఓటర్ జాబితా విషయంలోనూ, తర్వాత దొంగ ఓట్లు, తర్వాత ఈవీఎంల వ్యవహారాలు, ఇవన్నీ తప్పు చేస్తుంది ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బీజేపీ కుమ్మక్క అయిపోయి చేస్తుందని ఒక ఆరోపణ చేస్తున్నారు. ఈయన కూడా వ్యవహారం ఏంటి, రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని దింపడం, అతను ప్రధాని అవ్వడం. అది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష అధ్యక్షుడుగా, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ యొక్క అది విధి. భారత రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రభుత్వం చేసే తప్పుల్ని గుర్తుపెట్టాలి. ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమైనా తప్పులు చేస్తే ఆయన బాణాలు ఎక్కుపెట్టి ప్రజలకు తెలియజేసి ఆ ప్రభుత్వ తప్పుల నుంచి ఈయన బలాలు చూపుతూ ప్రభుత్వంలోకి ఆయన వెళ్ళాలి ప్రైమ్ మినిస్టర్గా. ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తాను వెళ్దామనుకుంటున్నాడు, కానీ డీప్ స్టేట్ కూడా మోడీ ప్రభుత్వాన్ని దించాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు లక్ష్యాలు ఒకటి అయినంత మాత్రాన ఈ రాహుల్ గాంధీ ఆ డీప్ స్టేట్ ఒకటైపోతారని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఇది వేరు. ఈయన రాజ్యాంగ పాత్ర నిర్వహిస్తున్నాడు. ఈయనకి డీప్ స్టేట్ సహాయం అవసరమా? రాహుల్ గాంధీకి డీప్ స్టేట్ సహాయం, అమెరికా ఈ కంపెనీలు అవసరం ఉంటేనే ఆయన ప్రధాని అవుతారా అనేది మనం చూసుకోవాలి. ఇది ఇండియా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నానండి,
ఇది భారతదేశం. ఇక్కడ రాహుల్ గాంధీయా మోడీ అనేది వదిలేయండి, వదిలేస్తే ఇది ఇండియా అంటే నేను ఒకటే చెప్తున్నా, ఇండియా రాజ్యాంగ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా బలంగా నాటుకుపోయి ఉంది. ప్రపంచంలో అమెరికా బ్రిటన్లో ప్రజాస్వామ్యం విషయంలో భారతదేశం ముందు ఉండవు. నేను గొప్ప చెప్పడం లేదు ఈ విషయాన్ని. ప్రజాస్వామ్యం విషయంలో బ్రిటన్ అమెరికాలు భారతదేశం ముందు తీసికట్టే, దే కాంట్ స్టాండ్ బిఫోర్ ఇండియా అండి. ఎందుకంటే మనం బ్రిటిష్ నుంచే పార్లమెంటరీ వ్యవస్థ తెచ్చుకున్నాం, ప్రజాస్వామ్యం తెచ్చుకుందామని అందరూ అంటారు. అది చాలా తప్పు. నేను చాలా తప్పు అని చెప్తా. ఎందుకంటే మోడీ చోళులు మొన్న అరుణాచలం ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ చోళులు చారా స్పాంజాస్ కోసం మాట్లాడుతూ ప్రజాస్వామ్య ఎన్నికలు పెట్టారు వాళ్ళు. అప్పుడు బ్రిటన్ ఎక్కడుంది గుర్తుపెట్టుకోవాలి. అశోకు టైంలోనే ప్రజాబద్ధ సంస్థ ఎన్నికలు ఉన్నాయి మనలో. భారత రామాయణంలో కూడా రాజులు కింగులు కిందోళ్ళు మాట వినేవారు, ప్రజల మాట. అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందండి. మళ్ళీ అమెరికా బ్రిటన్లు ఎందుకు పనిచేయవంటే ఇది వైవిధ్యం ఉంటుంది. ఇన్ని మతాలు, 1600 పైగా భాషలు, ఒకే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, అన్ని భౌగోళిక ప్రాంతాలు, ఇంతటి వైవిధ్యం అమెరికాలో బ్రిటన్లో ఉందా? ఒకటే మతం ఒకటే భాషలు ఉంటాయి అక్కడ ప్రజాస్వామ్యం ఉండడం పెద్ద గొప్ప కాదండి. ఇక్కడ ఇంత వైవిధ్యంలో, ఇంత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రతి 100 కిలోమీటర్లకి మతం వైవిధ్యం, మతంలోను భాషలోను కట్టుబాట్లలోను ప్రతి లాంగ్వేజు మాడలికలు అన్ని విషయంలో తేడా వచ్చేస్తుంటాయి ప్రతి 100 కిలోమీటర్లకి. ఇంతటి వైవిధ్యం ఉన్న ఇందులో 142 కోట్ల మంది, అంటే యూరోపు అమెరికా మొత్తం 2 ఖండాలు కలిపితే మించిపోయిన పాపులేషను. మన ఓటర్లు కూడా వాళ్ళు దాటి ఇంతమంది ఏకదాటిగా ప్రజాస్వామ్యం ఒకే దేశంగా నివసిస్తామంటే ఎంత కష్టమండి అది. ఇప్పుడు రండి, ఇప్పుడు ఇంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలో ఒక అపోజిషన్ లీడర్ ఇంత బాధ్యతారహితంగా పనిచేయవలసిన అవసరం ఇక్కడ లేదు. నేనేమంటానంటే ఇప్పుడు డీప్ స్టేట్ మోడీని దించడమే, తిరుగులేదు. వాళ్ళ టార్గెట్ అదే. ఎందుకంటే ఇంత అల్ట్రా నేషనలిస్ట్ వాళ్ళు భరించలేరు. ఇండియా స్వతంత్రం అయిపోద్ది, అమెరికాని మాట కాదు, ఇదే అమెరికాని శాసించేలాగే వెళ్ళిపోద్ది పునరుజ్జీవనం వస్తే. కాబట్టి మోడీ ఉండకూడదు, ఇది డీప్ స్టేట్ లక్ష్యం. ఇక్కడ భారతదేశ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ లక్ష్యం ఏంటి? మోడీని గద్దె దించాలి. ఎందుకు? ఈయన పదవికి ఎక్కాలి. అది రాజ్యాంగమే చెప్తుంది, బాబు అపోజిషన్ లీడర్ నువ్వు ప్రభుత్వం తప్పులు చేస్తే పట్టుకుని దాన్ని గద్దె దించి నువ్వు వెళ్ళి బాగా చేయని. రాజ్యాంగంగా ఏం చేస్తున్నాడు అంటే డీప్ స్టేట్ లక్ష్యం, రాహుల్ గాంధీ లక్ష్యం మోడీని గద్దె దించడం. అంటే ఈ డీప్ స్టేట్ రాహుల్ గాంధీ ఒకటవ్వడం కాదండి, వేరు రాహుల్ గాంధీ. కానీ ఇక్కడ బీజేపీలో కొంతమంది ఎంపీలు అంటూ ఉంటారన్నమాట, రాహుల్ గాంధీ సోరోస్తో కలిశాడు, ఈ డీప్ స్టేట్తో కలిశాడని. కలవడానికి ఈజీగా చెప్పవచ్చు అనమాట, శత్రు మిత్రు అనే సామెత. కానీ ఇక్కడ వర్తించదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అంత దిగజారవలసిన అవసరం లేదు, దిగజారరు. కానీ డీప్ స్టేట్ అనేది రాహుల్ గాంధీ కూడా డేంజరే. డీప్ స్టేట్ అనేది ఎంటైర్ ప్రజాస్వామ్యానికి డేంజరే. ఇప్పుడు మీరన్న ఈసీ ఎలక్షన్ కమిషన్పై రాహుల్ గాంధీ అంటే ఒకటి, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద ఎలక్టోరల్ ప్రాస్పెక్ట్స్కి అటాక్ చేస్తే దీన్ని డీప్ స్టేట్ క్యాష్ చేస్తుంది. క్యాష్ చేసి మోడీ గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలి, మొత్తం భారతీయులు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. నేను చెప్తున్న చాలా జాగ్రత్త. వాస్తవం ఏంటంటే వీళ్ళు భారతదేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ వ్యవస్థ బలంగా ఉంటే భారతదేశం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. భారతదేశం కల్చరల్ పునరుజ్జీవనం చెందాలి అంటే ఈ రాజ్యాంగం ఉండాల్సిందే. రాజ్యాంగం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తే డీప్ స్టేట్ విజయం సాధిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. రాహుల్ గాంధీ ఈసీ మీద అటాక్ చేసేది కేవలం మోడీ ప్రభుత్వాన్ని గంతె దించడానికి. కానీ డీప్ స్టేట్ ఏం చేద్దో తెలుసండి, మన రాజ్యాంగ వ్యవస్థ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది. భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తాయి. కాశ్మీర్ వేరు, తమిళనాడు వేరు అంటారు. అది చాలా డేంజరస్. ముక్కలు చేసేస్తే ఇంకా గొడవే లేదు కదా వాళ్ళకి. 10 దేశాలు యుఎస్లేవే అని 6 దేశాలు చేశారు యుఎస్లేవే అని. ఓకే, లిబియాలో గడాఫీని దించేశారు, సద్దాం హుసేన్ దించేశారు. వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాన్ని దించేస్తారు, లాటిన్ అమెరికాలు దించేస్తారు. ఇప్పుడు చూడండి, బ్రెజిల్ అధ్యక్షుడు అంటున్నాడు, నేను అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేస్తే లేపను, అమెరికాకి వ్యతిరేకంగా నేను వెళతానని ఒక బ్రెజిల్, ఒక పెద్ద దేశ అధినేత మాట్లాడుతున్నారు అక్కడ. రష్యా చైనాలు వదిలేద్దాం, వాళ్లే భయపడిపోతున్నారు డీప్ స్టేట్కి. క్యూబా ఏమైంది చూడండి. ఇదంతా డీప్ స్టేట్ వ్యవహారం. చాలా అదృష్ట శక్తులు ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఇండియా అస్థిరత్వమే ఉండకూడదు, ఇండియా యొక్క ఉండకూడదంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పు చేతుల్లో ఉంటాయి. అసీం మున్నీర్ వైట్ హౌస్లో కూర్చోమంటే కూర్చుంటాడు, పడుకోమంటే పడుకుంటాడండి. ఎందుకంటే పాకిస్తాన్లో ఏమీ లేదు వాళ్ళకి. కానీ ఇండియా
ఇండియాలో రాహుల్ గాంధీ కానీ మోడీ కానీ అమెరికా చెప్పుచేతలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒక రాజ్యాంగ వ్యవస్థ, అద్భుత కల్చరల్ ఒక సిస్టమ్ ఉంది. ఇండియన్స్ ప్రతి వాళ్ళు తెలివైన వాళ్ళని రాహుల్ గాంధీకి బాగా తెలుసు. అధికారంలోకి వచ్చేస్తే 2 రోజుల్లో దించేస్తారు ఇండియన్స్, ఆ విషయం తెలుసు. కాబట్టి ఇక్కడ డీప్ స్టేటు రాహుల్ గాంధీ వ్యవహారాన్ని చేతిలో తీసుకోకూడదు. ఈవీఎంలను అలా చేసి చూడండి, ఎలాన్ మస్క్ ఎంత డేంజరస్ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. భారత సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ మనం పడతాం. కానీ ఎలాన్ మస్క్ ఏమిచ్చాడు? భారతదేశంలో ఈవీఎంలను ట్యాప్ చేయొచ్చు అనే ఒక్క మాట ఎంత డేంజరస్ అయిందండి. భారతీయ ఓటర్లకి భారత ఈవీఎంల మీద, భారత ప్రజాస్వామ్య ఎన్నికల మీద నమ్మకం లేకుండా ట్రై చేశాడు వాడు ఎలాన్ మస్క్. అలాంటి స్టేట్మెంట్లు వదులుతారు. దాన్ని ఇంకా నయం పైకి మాట్లాడాడు, నోటు దురుసు కాబట్టి వాళ్ళు మాట్లాడకుండా చేసేస్తారు. భారత ప్రజాస్వామ్యం మీదే డీప్ స్టేట్ టార్గెట్ చేసింది. భారత ప్రభుత్వం మోడీ మీదే డీప్ స్టేట్ టార్గెట్ చేసింది. భారత ప్రజాస్వామ్య ప్రతిపక్ష పార్టీల మీద కంట్రోల్ చేయడానికి కుదురుతలేదు, వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ మన వ్యవహారాలు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు. ఇద్దరు వ్యవహారాలు ఒకటైనంత మాత్రాన మోడీ ఎగ్నెస్ట్గా రాహుల్ గాంధీ డీప్ స్టేట్తో కలిసినట్టు కాదండి. కానీ ఇక్కడ నేను ఒకటే, రాహుల్ గాంధీ మోడీ కాదు, వాళ్ళు ఎగ్నెస్ట్ ఇండియా, ఎగ్నెస్ట్ ఇండియన్ సంస్కృతి, ఎగ్నెస్ట్ ఇండియా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. భారత ప్రజాస్వామ్య రాజకీయ రాజ్యాంగ వ్యవస్థకు వాళ్ళు వ్యతిరేకం. చాలా డేంజరస్. వాళ్ళు పరమ శత్రువులు, కనిపించని అదృశ్య శక్తి. వాళ్ళు మనల్లో మనకే తగువులు పెడతారు. వాళ్ళు మన ప్రతిపక్ష నాయకుడికి మోడీకి తగువులు పెడతారు. మన పార్టీలు విడదీస్తారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే చంద్రబాబు నాయుడు కలిశారనుకోండి, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ గారు విభజిస్తే మోడీ ప్రభుత్వం పడిపోద్ది. వాళ్ళు ఏదో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అమెరికా అంబాసిడర్, డిప్లొమాట్స్ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలుతూ ఉంటారు చూడండి. ఎందుకంటే కీలక పాత్ర, ఇప్పుడు కింగ్ మేకర్లు వాళ్ళు. ఆ విధంగా డీస్టేబిలైజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శత్రువుకి భారతదేశంలో ప్రతి వాళ్ళు శత్రువులే. కాబట్టి భారతీయులు కొంతమంది వాళ్ళతో కలిశారని మనం అనుమానం పడకూడదండి. చాలా డేంజరస్. విభీషణ్ రాముడితో కలిశాడని అనుమానం పెట్టాం. అది రాహుల్ గాంధీ అయినా భారతీయులు మనం అనుమానించుకోకూడదు. డీప్ స్టేట్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం మొత్తం అంతా ఏకతాటిపై ఉండే వాళ్ళని ఎదుర్కోవాలి. మంజురావు గారు, అమెరికాకు భారత్ మాత్రమే పోటీ కాదు, చైనా కూడా పోటీ కదా. చైనా విషయంలో డీప్ స్టేట్ ఎలా ఉంటుంది? చైనాను కూడా టార్గెట్ చేస్తుందా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం మీద డీప్ స్టేట్ టార్గెట్ చేస్తుందని చెప్పాను. చైనా మీద కంటిన్యూస్గా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే చైనా భారత్ కంటే ఎక్కువ వాళ్ళకి డీప్ స్టేట్ చాలా డేంజరస్. ఎందుకంటే చైనా అనేది ఒక ప్రబల శక్తి. చైనాది వెస్టర్న్ కంపెనీస్ మాట వినదు కాదు కదండి, అది కమ్యూనిస్ట్ చైనా. పెట్టుబడిదారీ వ్యవస్థ అనే వ్యవస్థలోకి చైనా వెళ్ళింది, కానీ రాజకీయంగా కమ్యూనిస్ట్ వ్యవస్థగానే ఉంది. కాబట్టి డీప్ స్టేట్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ చైనా ఎదిగిపోయింది ప్రపంచంలో. 1979లో అది ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలుపెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థను కాస్త తీసుకుంది. వాళ్ళ పద్ధతులే తీసుకుంది, వాళ్ళ పెట్టుబడి తీసుకుంది, వాళ్ళ టెక్నాలజీ తీసుకుంది. వాళ్ళ విద్యా సంస్థలకి ప్రతి సంవత్సరం 6 లక్షల మంది స్టూడెంట్లు పంపిద్ది. అది అమెరికాలో 3 కోట్ల మంది చైనీస్ ఉంటారు. యూరోప్ యూనివర్సిటీ నుండి వీళ్ళే ఉంటారు. చూడండి, అన్నీ వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ పెట్టుబడులు అన్నీ తీసుకుని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ పవర్ అయిపోయింది. అది అమెరికా ప్రపంచంలో 19% మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అమెరికాలో ఉంటే దీని దగ్గర 35% దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఉందంటే ఊహించుకోండి. అమెరికా పెట్టుబడుల కంటే ఎక్కువ అమెరికాలోనే $1 ట్రిలియన్ అప్పిచ్చింది అమెరికాకి. అది అమెరికాతో సమానమైన ఆర్థిక వ్యవస్థ వచ్చేసింది. త్రిబుల్ పర్చేసింగ్ పవర్ పారిటీలో అమెరికా దాటేసింది. మరి డీప్ స్టేట్కి చైనా శత్రువే కదా, శత్రువే. కానీ చైనా ఎంత జాగ్రత్తగా ఉంటుందంటే, ఇప్పుడు ఇండియా జాగ్రత్తలో లేదు. చైనా ఎక్కడుందంటే వాళ్ళ యొక్క ప్రాబల్యానికి గురి కాదు. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ చైనీస్ మీద పనిచేయదు. అందుకనే చూడండి, మనం వాట్సాప్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వాళ్ళ వీళ్ళ అమెరికా కంపెనీలు అమెజాన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాల్మార్ట్ ద్వారా మనం ప్రభావితం అవుతాం భారతీయులు, భారత సమాజం, భారత నాయకులు. కానీ వాళ్ళు ప్రభావితం అవరు. ఎందుకంటే ఆర్థికంగా ఓపెన్ చేసింది, కానీ సామాజికంగా అది రాజకీయంగా క్లోజ్డ్గా ఉంది. వాళ్ళు వాట్సాప్కి వీచాట్ అని ఉంటుంది, వాళ్ళ ఫేస్బుక్కి వెయిబో అని పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళ కంపెనీలు వాళ్ళ ఫేస్బుక్, వాట్సాప్ని చైనాలోకి ఎంటర్ కానివ్వలే, వాళ్ళు ఒప్పుకోరు. టిక్ టాక్ పెట్టుకుంటారు వాళ్ళు, యూట్యూబ్ బదులు. చూసుకోండి, చైనీకి అన్ని సోషల్ మీడియా, చైనీస్ మైండ్ని కంట్రోల్ అవ్వకుండా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ గ్లోబల్ టైమ్స్ అని పెద్ద పత్రికలు ఉంటాయి, తర్వాత వార్తా సంస్థలు ఉంటాయి. వెస్టర్న్ సంస్థలను, వెస్టర్న్ సోషల్ మీడియా వింగ్స్ని చైనాలోకి రానివ్వరు వాళ్ళు. ఈ విధంగా చైనాని మీద డీప్ స్టేట్ టార్గెట్ చేసిన చైనా ముందే జాగ్రత్త పడి తన యొక్క చైనీస్ కానీ వీళ్ళు కానీ రాకుండా అడ్డుకుని చైనా అడ్డుకుంటుంది. లేకపోతే జీ జిన్పింగ్ వాళ్ళే దించేస్తారు.
జీ జిన్పింగ్ మనకి ఇష్టం లేకపోయినా అక్కడ అయితే అసలు ఉండేవారు. అందువల్ల చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎప్పుడు టార్గెట్ చేస్తారు, రానివ్వరు. ఈ విధంగా చైనా మీద డీప్ స్టేట్ ఎప్పుడూ ఉన్నా వాళ్ళు ఆర్థికంగానే వాడుకుంటారు. డీప్ స్టేట్ని ఎక్కడ పెట్టాలో అక్కడ చైనా పెట్టుకుంటుంది. అందువల్ల చైనా మీద వాళ్ళు టార్గెట్ చేయలేరు. మరి రష్యా విషయంలో డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది? రష్యాను కూడా టార్గెట్ చేస్తుందా? ఎస్ అండి, రష్యాని కోల్డ్ వార్ ఎరా నుంచి చూడండి, పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళు ఊనుకునే సమయానికే యూరోప్లో ఫ్రెంచ్ విప్లవం తర్వాత, అమెరికా విప్లవం తర్వాత, బ్రిటిష్లో ఈ రిఫార్మ్స్ తర్వాత, రెనైజెన్స్ తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. దానికి ఎగినెస్ట్గా కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో, ఈ ఏంజల్స్ మేనిఫెస్టోని ఆధారంగా చేసుకుని 1917లో రష్యన్ రెవల్యూషన్ వచ్చింది. 1922లో యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత అక్కడ లెనిన్ను, స్టాలిన్ను ఒక అద్భుతమైన కమ్యూనిస్ట్ వ్యవస్థ నెలకొల్పేదారు. ఎవరికి? పెట్టుబడిదారీ వ్యవస్థకి. అప్పటి నుండి డీప్ స్టేట్ అంతా రష్యాని విడదీయడానికి, ఈ యుఎస్ఎస్ఆర్ని విడదీయడానికి ప్రయత్నం చేసి యుఎస్ఎస్ఆర్ని విడదీసేసింది. కానీ రష్యా మీద డీప్ స్టేట్ ప్రభావం చాలా ఎక్కువ ఉన్నా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇందా నేను చెప్పినట్టు చైనా లాగానే రష్యా కూడా ఈ వెస్ట్రన్ కంపెనీస్ని ఎక్కడి వరకే రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఆ విధంగా యుఎస్ఎస్ఆర్ పతనమైన ఇప్పుడు రష్యా అంటే పుతిన్ ఆధ్వర్యంలో ఈ డీప్ స్టేట్ని చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ రష్యా జాగ్రత్తగా ఉన్న చూడండి, మీకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధం జరిగేటప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పుతిన్ పక్కన పెడితే వెస్ట్రన్ మీడియా ఎవరిని ప్రమోట్ చేస్తుందంటే డీప్ స్టేటు జెలెన్స్కీని హీరోగా చూస్తుంది. వాడు ఒక నియంత, ఎలక్షన్ కూడా లేవు, ఒక చిన్న నేత వెళ్ళి అటాక్ చేశాడు, పెద్ద రష్యాతో యుద్ధం పెట్టుకున్నాడు. నేను ఇదేని యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎవరి చేతిలో ఉన్నాడు? జెలెన్స్కీ. కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఏదో ఇండియా కాబట్టి ఇండియా రష్యాని ఎక్కువగా లవ్ చేస్తుంది కాబట్టి ఇండియన్స్ రష్యన్స్నే లవ్ చేస్తారు, రష్యానే లవ్ చేస్తాం మనం ఎక్కువగా. హేట్రెడ్ ఉండదు, మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పుతిన్ని మనం హీరోగా చూస్తాం. కానీ ప్రపంచం అంతా ఇప్పుడు పుతిన్ని ఇప్పుడు ఐసీసీ క్రిమినల్ కోర్ట్ అయినా జీనోసైడ్ చేశాడంట, పిల్లల్ని ఎత్తుకుపోయాడంట, చంపేశాడంట. మరి అమెరికా అధ్యక్షుడు నెతన్యాహు ఇజ్రాయెల్లో ఏం చేస్తున్నారు? దారుణాలు చేస్తారు. అమెరికా ఎన్ని చేస్తుంది ఇరాన్ మీద, టెహరాన్ మీద ఏం చేసింది? వాళ్ళు ఏమి ఉండరు. ఈ డీప్ స్టేట్ వాళ్ళని హీరోగా పొగుడుతారు. ఓకే, ఈ పుతిన్ లాంటి దారుణంగా ఆయన విలన్గా చిత్రీకరిస్తారు. సద్దాం హుస్సేన్ విలన్ చేసి చంపేశారు. బిన్ లాడెన్ ఒకప్పుడు హీరో చేసింది వాళ్ళే. ఈ బిన్ లాడెన్ టెర్రరిస్ట్ చేసి చంపేసింది కూడా ఈ డీప్ స్టేటే. చూడండి, వార్ ఆన్ టెర్రర్తో ఇంటర్నేషనల్ వార్ ఆన్ టెర్రర్ చేసేసి చాలా దేశాలతో యుద్ధం చేసి అమెరికా ఆయుధాలు అమ్ముకుంది. చాలా దారుణమైన ఆయుధాలు అమ్మిద్ది, ఎక్కడికక్కడ యుద్ధాలు క్రియేట్ చేస్తాయి. ఇరాన్ ఒకప్పుడు ఫ్రెండ్, తర్వాత షా ప్రభుత్వంలో ఫ్రెండ్, తర్వాత 1979లో రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇరాన్ శత్రువు. సద్దాం హుస్సేన్ ఒకప్పుడు ఫ్రెండ్, ఒకప్పుడు శత్రువు. చూసారా, వాళ్ళు నచ్చితే మిత్రుడు, లేకపోతే శత్రువు. పుతిన్ నచ్చడు రష్యా. అదే విధంగా రష్యా మీద కోల్డ్ వార్ ఎరా నుంచి డీప్ స్టేట్ భయంకరమైన ఫోకస్ చేస్తాయి. కాబట్టి చైనా ఈ రష్యాని డీప్ స్టేట్ ఏమీ చేయలేని విధంగా చేసి వాళ్ళు జాగ్రత్తగా రక్షించుకుంటారు. అందుకని పుతిన్ నియంత అంటారు, జీ జిన్పింగ్ నియంత అంటారు. వాళ్ళకి నచ్చపోతే మన మోడీని కూడా నియంత అంటారు. చూడండి, మోడీ వచ్చిన తర్వాత ఫ్రీడమ్ హౌస్ ఇవన్నీ రిపోర్టుల్లో మోడీ ప్రజాస్వామ్యం పడగొట్టేశాడు ఇండియాలో అని చెప్తారు వాళ్ళు. వాళ్ళకి నచ్చకపోతే అందరూ నియంతలే. ఏదేమైనప్పటికీ రష్యా మీద డీప్ స్టేట్ చాలా ఎక్కువ ఫోకస్ చేసిన రష్యా కూడా చాలా జాగ్రత్తగా డీప్ స్టేట్ని దూరం పెట్టి తన ప్రాబల్యాన్ని ఉంచుకునేటట్టు చైనాలాగా చేస్తూ ఉంటుందండి. ఇది ఒక అదృశ్య శత్రువు డీప్ స్టేట్. ఈ డీప్ స్టేట్ నుంచి ఎలా భారత్ని కానీ మోదీని కానీ మనం రక్షించుకోవాలి? భారత్ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేనండి, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి భారతీయుడు చాలా జాగ్రత్తగా ఈ డీప్ స్టేట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఏ విధంగా అంటే డీప్ స్టేట్ అనేది చాలామంది మేధావులకు కూడా అర్థం కాదు. అది ఒక అదృశ్యమైన హ్యాండ్ ఉంటుంది. అంటే ప్రభుత్వం వెనకాల ప్రభుత్వం సీటు కింద ఇంకో సీటు ఉంటుంది. వాళ్ళు యాక్చువల్గా పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళు భారతదేశం పైకి లెగుస్తూ ఉంటే, ఆర్థికంగా పురోభివృద్ధి సంపాదిస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. భారతీయ కంపెనీలు పైకి రాకూడదు, వాళ్ళ కంపెనీలు చేతుల్లో ఉండాలి. ఈరోజు ఇండియన్ ఎంఎన్సీస్ కూడా పైకి వెళ్తున్నాయి. చూడండి, అదానీ కంపెనీ ప్రపంచంలో 2వ ప్లేస్కి వెళ్ళారు. ప్రపంచ ధనవంతుల్లో టాప్ 5 పొజిషన్కి వెళ్తే వెంటనే అదానీని అటాక్ చేసి కింద పడగొట్టేశారు ఏదోటి చేసి. చూసారా, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు టాప్ 10 పొజిషన్ వాళ్ళే ఉండాలి. అదానీ వెళ్ళడం ఏంటి? వాళ్ళకి ఇష్టం ఉండదు. అదానీ కంపెనీ ప్రపంచంలో పెట్టుబడులు పెట్టబెట్టి వాళ్ళకి ఉండదు. భారతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టబెట్టి వాళ్ళకి ఇష్టం ఉండదు. అంబానీ ఎందుకు పెట్టాలి? చూడండి, అసీం మున్నీర్ కూడా అంబానీని బెదిరింపజేశారు. అసీం మున్నీర్ వైట్ హౌస్ దగ్గర నుంచి అంబానీని కూడా బెదిరిస్తారు వాళ్ళు. సో మన కంపెనీస్ వెళ్ళకూడదు. మన ఎంఎన్సీల కంపెనీకి వెళ్తే వాళ్ళ పెట్టుబడిదారీ వ్యవస్థ పడిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు భారతదేశం కంపెనీలు, భారతదేశ లీడర్లు, భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాలి. డీప్ స్టేట్ మీద అవగాహన ఉండాలి.
ఏదైనా పేపర్లో వస్తుంటే అది ఎవరి ప్రాబల్యం వల్ల వస్తుంది, ఇది వాస్తవమా కాదా అని చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ లీడర్షిప్, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఏదో ఎలక్షన్లో గెలవడానికి మాకు ఫండింగ్ వచ్చేస్తుందంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. తర్వాత నువ్వు ఎవడ మాట వినాలో చూసుకోవాలి. ఇదంతా నువ్వు భారతీయుడి మాట విను, ఇవన్నీ చూసుకోవాలండి. అంటే ప్రతి లీడరు, పార్లమెంటు సభ్యులు, శాసనసభల అసెంబ్లీలో సభ్యులు, లీడర్లు, కార్పొరేటర్ల నుంచి సర్పంచుల నుంచి ప్రతి భారతీయ ఓటు వేసే ప్రతి భారతీయుడు డీప్ స్టేట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఇంకా అదృశ్య శక్తులు, ఇప్పుడు మోడీనంటే అసలు మోడీ ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీ అనే పేరు ఎత్తితే ఎలా ఉంటుంది, ఈయన యాంటీ నేషనలిస్టు. ఎవరు క్రియేట్ చేస్తారండి యాంటీ నేషనలిస్ట్ అంటే? రాహుల్ గాంధీ అనగానే యాంటీ నేషనలిస్టు అని పౌరసత్వం కూడా ఈ ఘోరంగా చెప్తూ ఉంటారు మన ప్రతిపక్ష సభ్యుడికి. అసలు వాల్యూ కూడా ఎవరు? మోడీ అనగానే అల్ట్రా నేషనలిస్టు, మోడీ అనగానే హిందుత్వవాది, మోడీ అనగానే దారుణం, మోడీ అనగానే హిందూ టెర్రరిస్ట్ అని కూడా అంటారు. వీళ్ళు చాలా దారుణంగా అంటూ ఉంటారండి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ మోడీ, రాహుల్ గాంధీలు ప్రతిపక్ష నేత, మన నేతలు వీళ్ళు ఎందుకు పనిచేస్తారండి? ఏ విధంగా పనిచేస్తారు? మన చీఫ్ మినిస్టర్లు ఏ విధంగా? మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. ఫారిన్ మీడియాలో చదివి, గూగుల్లో చదివి ఎలా ఉంటుందంటే డీప్ స్టేటు ఇండియాని ఎవరు కనిపెట్టాడంటే 1498 మే 10వ తారీఖున వాస్కోడి గామా కనిపెట్టాడని ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుని ఇండియా 1498 అంటే బ్రిటన్ తర్వాత పుట్టింది, అమెరికా తర్వాత పుట్టింది, అమెరికా గ్రేట్. ఎక్కడికి వెళ్తారంటే నేను అమెరికా వెళ్తా. ఎందుకు చదువుకున్నాం అంటే బ్లడీ ఇండియా అని తిడుతూ ఉంటారు ఈ దరిద్రులు. అంటూ ఉన్నానని కాదండి, దీనికి ప్రాబల్యానికి గురువు కాకూడదు. ఈరోజు గూగుల్లో ఇన్ఫర్మేషన్ చదువుతున్నారా, ఇండియన్ పత్రికల్లో చదువుతున్నారో చూసుకోవాలి. ఈ గూగుళ్ళు, యూట్యూబ్లు ఇవన్నీ. ఎందుకంటే ఇండియా అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A ప్రకారం లిబర్టీ ఇచ్చింది. నీ ఇష్టం వచ్చిన చదువుకోవచ్చు, ఇష్టం వచ్చిన థాట్ ప్రాసెస్ ఉంటుంది, థాట్ అన్నిట్లో నీకు స్వేచ్ఛ ఉంది, అపారమైన స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ వల్ల మన ఇండియాకి యూట్యూబ్లో వీటిల్లో పూర్ నాలెడ్జ్లు వస్తాయి, ఇవి వస్తాయి, పేపర్లు వస్తాయి, విపరీతమైన నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ చదివేసి ఇదే నిజం అనుకోకూడదు, ఏది కరెక్టో ఏది. ఇది ఇక్కడ తల్లిదండ్రులు, గురువులు ప్రధానమైన పాత్ర పోషించాలి. భారతదేశం కల్చరల్గా గ్రోత్ అవుతుంది కాబట్టి ఈ కల్చరల్ అండర్స్టాండింగ్, భారతదేశం గురుదేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ అలాంటి పద్యాలు చెప్పండి. ఓకే, శాంతి శాంతి అస్తోమ సద్గమయ పద్యాలు చెప్పండి. కల్చర్ మీద అవగాహన కలిగించండి. ఓకే, భారతదేశం లౌకిక రాజ్యం, ఇక్కడ ఏదైనా పెట్టవచ్చు. విద్యా వ్యవస్థలో మహాభారతం, రామాయణం చెప్పామంటే అందరూ వెళ్ళి అటాక్ చేసేస్తారు. విద్యా వ్యవస్థలో ఇంగ్లీషుని నేర్చుకోవడానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, కానీ హిందీని, సంస్కృతం నేర్చుకోవడానికి అబ్జెక్షన్ వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రభావానికి మనం గురవుతున్నాం? భారతదేశమే కదా, భారతదేశం అంతా ఒకటే కదా, ఈ ప్రభావం ఎందుకు ఉండలేదు అంటే కల్చరల్లీ గ్రోత్ అవ్వాలంటే మనకి చాలా రెసిస్టెన్స్ ఉంది. డీప్ స్టేట్ పెడుతుంది అక్కడ, చాలా భయంకరం. ఇంగ్లీష్ లేని వ్యతిరేకత, హిందీ సంస్కృతం పెడితే వ్యతిరేకత ఎందుకు వస్తుంది? దాన్ని ఎందుకు ఉండకూడదు? నీ మాతృభాష ఏదైతే అది ప్రథమ స్థానంలో ఉన్నప్పుడు ద్వితీయ స్థానంలో ఏది ఉంటే ఏమిటి? అది ఇంగ్లీష్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉండదా? అప్పుడు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కరే చెప్తారు, భారతదేశంలో ఒక 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ ఉండాలి, లింగ్వా ఫ్రాంకా ఇప్పటికి అలవాటు పడ్డాం కాబట్టి తర్వాత మార్చుకోండి అని 10 సంవత్సరాలు పెడితే స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల నుంచి మనం అదే ఇంగ్లీష్ని లింగ్వా ఫ్రాంకా కింద యూజ్ చేస్తున్నాం. ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్ మీడియం. ఈరోజు గ్రూప్ 1లో కూడా ఎంత మైండ్ సెట్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగింది, అక్కడ ఏపీపీఎస్సీ జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయాలి, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎక్కువ వేయకూడదు. దారుణమైన, అంటే ఇంకా కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాం దీన్ని. కొలోనియలిజంలో కొట్టుమిట్టాడుతున్నాం. సో దీని నుంచి బయటపడాలి. చాలా సంక్లిష్టమైన వ్యవస్థ, ఏదో నేను 2 నిమిషాల్లో చెప్పే వ్యవహారం కాదండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తున్నాను? ప్రతి భారతీయుడు భారతీయతను తెలుసుకోవాలి. ప్రతి భారతీయుడు భారత సంస్కృతి సంపదను తెలుసుకోవాలి. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక, వైజ్ఞానిక సంపదని, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని పార్శ్వాలను తెలుసుకుంటే ఒక 10,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మన కింద. ఆ వేర్లని సంస్కృతిలో నేర్చుకుంటే ప్రతి భారతీయుడు ఉప్పొంగుతాడు. ఈ విధంగా భారతీయతని పునరుద్ధరించుకుని పునరుజ్జీవనం వైపు వెళుతున్న భారతదేశం కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఆ విద్యా వ్యవస్థలో అందరూ తెలుసుకోవాలి. తల్లి, తండ్రులు, గురువులు పాత్ర పోషించాలి. ఏది చదువుతున్నాం, ఏది ఇప్పుడు చైనా కాదండి, ఇది ఇండియా. వీచాట్ పెట్టి వాట్సాప్ లేకుండా మనకు అన్నీ దూరం చేయడంలే, అన్నీ పెడుతుంది మన ముందు, అన్నీ మన కంచంలో. అదే చైనా, రష్యా రానివ్వు. వీచాట్, వైబోలు పెట్టుకుంటారు, టిక్టాక్లు పెట్టుకుంటారు. మన ప్రపంచంలో విజ్ఞానం మీ ముందు, మన రాజ్యాంగం మనం అంత ప్రసాదిస్తుంది. అంటే భారతీయుడిగా పుట్టడం అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆస్వాదించడం.
ఇది ప్రపంచంలో ఏ దేశం ఉండకూడదు. అందుకే నేను అంటూ ఉంటానన్నమాట, మీరు భారతదేశం అంటే విలువ తెలియకపోతే వాళ్ళు తెలియని వాళ్ళని వాళ్ళు ఒకరోజు కాబూల్లో కానీ సిరియాలో కానీ డెమస్కస్లో కానీ పెడితే ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్ర పట్టదు మీకు, ఏ బాంబు పడద్దా అని. అప్పుడు తెలుస్తుంది అనమాట ఎంతటి విలువైందో. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీని మనం తిట్టగలుగుతాం, కానీ చైనాలో జీ జిన్పింగ్ అని తిట్టండి, తెల్లారికి జైల్లో ఉన్నాడు. నోబెల్ లారెటర్ కూడా జైల్లో ఉంటాడు, ఏమవుతాడు, అదృష్టం అయిపోతాడు డిఫెన్స్ మినిస్టర్ కూడా. ఇంతటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ వైజ్ఞానిక సంపదను నేర్చుకుని భారత పునరుజ్జీవనం నేర్చుకుని ఇలాంటి డీప్ స్టేట్ని అంది ఎవడు ఏదో అనేది చిత్రులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోవాలి. మనకు ప్రతి వాడికి ప్రతి జనరేషన్ తెలిసినప్పుడు 142 కోట్లు, ప్రపంచంలో 17% జనాభా, మార్కెట్ వ్యవస్థ, ఈరోజు ఇండియాకు ఉన్న సంపద ప్రపంచంలో ఎవరికి లేదు. ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉండి లేట్ అయిపోయింది ఇప్పుడు. సో డీప్ స్టేట్ ఇది లేట్ చేయడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాన్ని దూరం పెట్టాలి. చాలా వండర్ఫుల్గా చెప్పారు డీప్ స్టేట్ గురించి అంజీరావు గారు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం, మన రాజకీయ నేతలు, మన దేశ ప్రజలందరూ కూడా ఈ డీప్ స్టేట్ గురించి తెలుసుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంజీరావు గారు. ఇది ఇవాళ రావుస్ టాక్స్. మళ్ళీ మరో ప్రోగ్రామ్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి 90.